2 రోజుల క్రితం ప్రధాని నరేంద్ర మోదీ గారైతే కొన్ని సూత్రాలనైతే ప్రతిపాదించడం జరిగిందండి. అవి ఏంటి అని చూసుకున్నట్లయితే గనక నంబర్ 1 ఫస్ట్ ఒక సంవత్సరం వరకు బంగారం కొనొద్దు అనైతే చెప్పడం జరిగింది. బంగారం కొనుగోలులో విదేశీ మారక ద్రవ్యం ఎక్కువ ఖర్చవుతుంది. గతంలో విపత్తులు, యుద్ధాలు వస్తే ప్రజలు దేశహితం కోసం బంగారం ఇచ్చేవారు. ఇప్పుడు ప్రజలు దానం చేయనక్కర్లేదు. దేశం కోసం వివాహాలు, ఇతర ఫంక్షన్ల కోసం కుటుంబాలు ఏడాది వరకు బంగారాన్ని కొనకూడదు. విదేశీ వస్తువుల కొనుగోలును తగ్గించాలి. అంటే ఒక ఏడాది పాటు ఫంక్షన్ల కోసం, వివాహాల కోసం ఈ ఈ బంగారాన్ని అయితే కొనకూడదు అనేసి అయితే చెప్తున్నారు. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే కనుక గతంలో భారత్లో రాగి అందుబాటులో ఉండేది. ఇప్పుడు కాపర్ ప్లాంట్లను మూసివేయడంతో దిగుమతి చేయాల్సిన పరిస్థితులు వచ్చాయి. వంట నూనెకి విదేశీ మారక ద్రవ్యం ఖర్చవుతోంది. కుటుంబంలో నూనె వినియోగాన్ని 10% తగ్గించినా దేశ సేవలో పాలు పంచుకుంటున్నట్లే. దేశ ఖజానాతో పాటు కుటుంబం ఆరోగ్యంగా, ఆనందంగా అయితే ఉంటుంది. సో, ఈ నూనె వాడకాన్ని తగ్గిస్తే మన హెల్త్ బాగుంటుంది, అలాగే దేశ సేవలో పాల్గొన్నట్టు ఉంటుంది అనేసి అయితే చెప్పడం జరిగిందండి. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే కనుక పంటలకు రసాయనిక ఎరువులు దిగుమతి చేసుకుంటున్నాం. అతిగా వినియోగించడంతో పాటు పంట నాశనంతో పాటు భూమిని కాపాడుకోలేకపోతున్నాం. వీటి వినియోగాన్ని కొంతమేర తగ్గిస్తే సేంద్రియ ఎరువులు, ప్రకృతి వ్యవసాయం చేయడం ద్వారా భవిష్యత్తు తరాలకు భూమిని ఆరోగ్యంగా పెట్టవచ్చు. అలాగే డీజిల్ పంపులకు బదులుగా సోలార్ పంపులు అయితే వినియోగించాలి. అంటే రసాయనిక ఎరువులు ఎక్కువగా వాడకం వల్ల ఈ పంట భూమి ఎప్పుడు కలుషితం అవ్వడం జరుగుతుంది. అంటే భూమి మళ్ళీ నెక్స్ట్ తరానికైతే మళ్ళీ పంటలు పండే విధంగా లేకుండా పోతుంది. సో, అందుకని ఈ రసాయనిక ఎరువులు వాడకాన్ని కూడా తగ్గించాలి అనేసి అయితే చెప్తున్నారండి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి దేశ ప్రజలు స్థానికంగా దొరికే ఉత్పత్తి అయ్యే వస్తువులు కొనాలి. మేడ్ ఇన్ ఇండియా వస్తువులతో విదేశీ నిల్వలు కాపాడుకోవచ్చు. ఇంట్లో రోజువారీ ఎన్ని వస్తువులు వినియోగిస్తున్నాం, వాటిలో విదేశీ వస్తువులు ఏమిటి లెక్కించి వాటిని స్వదేశీలోకి మార్చాలి అని ప్రధాని మోదీ గారు అయితే చెప్పడం జరిగిందండి. అంటే వీటి యొక్క అర్థం ఏంటి అంటే కనుక నూనె వాడకం తగ్గించాలి, పెట్రోల్, డీజిల్ వాడకాలు కూడా తగ్గించాలి, అలాగే పంటలకు వేసే రసాయన ఎరువులు ఏవైతే ఉన్నాయో వాటి వాడకాన్ని కూడా తగ్గించాలి. ఇలా వీటి వాడకాన్ని తగ్గించుకుంటే కనుక వనరుల్ని కాపాడినట్టు అవుతుంది రాబోయే తరాలకి. అలాగే మన దేశంలో ఉత్పత్తి అయ్యే వస్తువులనే కొంటే గనక మనకి విదేశీ నిల్వలను అయితే కాపాడుకోవచ్చు. సో, వీటి యొక్క ఉద్దేశం ఇదండి. కాబట్టి ప్రతి ఒక్కరూ అయితే ఫాలో అవ్వాలని నరేంద్ర మోదీ గారు అయితే చెప్పడం జరిగింది. ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియో ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఇంకో 10 మందికి ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ.